జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ్మగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కనిగిరి ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం. రిలయన్స్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్ బయోగ్యాస్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. రోడ్డెక్కిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు. ఆఫ్కాస్ ని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగిస్తే సహించమంటూ నిరసన ప్రదర్శన. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి రోజా. అమలు చేసిన ఒక్క హామీనే తిప్పి తిప్పి చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంత రూపురేఖలు త్వరలో మారనున్నాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రిలయన్స్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్ బయోగ్యాస్ ప్రాజెక్టు కనిగిరిలో రూపుదిద్దుకోనుంది. అందుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ హాజరై ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ముందుగా కనిగిరిలో ఏర్పాటు చేసిన డెమో ప్రాజెక్ట్ ని ఆయన సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో లోకేష్ బాబు మాట్లాడారు. తన పాదయాత్ర సమయంలో ప్రకాశం జిల్లా ప్రజలు చూపించిన ప్రేమను నేటికి మరువలేనని, అప్పుడు చెప్పినట్టే వారు చూపిన ప్రేమకు తాను 1000 రెట్లు ప్రేమను ఇంతటి భారీ మేజర్ ప్రాజెక్టుని తీసుకువచ్చి మాట నిలబెట్టుకున్నానని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. గత అరాచక ప్రభుత్వానికి మంగళం పలికి తమను ఎన్నుకున్న ప్రజల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంటుందన్నారు. నూతన పరిశ్రమల ఏర్పాటు పక్కన పెడితే ఉన్న పరిశ్రమలను రక్షించుకోలేని స్థితిలో గత పాలకులు ఉండేవారని, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పారు. రిలయన్స్ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లా అభివృద్ధి పదంలో పయనించడం తథ్యమని చెప్పుకొచ్చారు. ఒక యజ్ఞానికి శ్రీకారం చుడుతున్నారు. సో దానికి మీరందరూ మీ చప్పట్ల రూపంలో హర్షించవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్నికల్లో సైకో పాలకుకు బాయ్ బాయ్ చెప్పి సైకిల్, గ్లాస్, కమలం పాలన మనందరం కలిసికట్టుగా తీసుకొచ్చాం. గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు, తద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం, పనులు ప్రారంభించాం. దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, భారతదేశంలోనే అతిపెద్ద ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, బీపీసీఎల్, టాటా పవర్, టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తే ఆ కుటుంబం పరిస్థితి మారుతుందని బలంగా నమ్ముతుంది ఎన్డీఏ ప్రభుత్వం. పేదరికం లేకుండా చేయాలంటే ఉద్యోగాలే కల్పనగా మనందరం ముందరికెళ్ళాలి. నా సింగిల్ టార్గెట్ ఒకటే, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రులు కల్పిస్తామే. దానికోసం ఎక్కడికైనా వెళ్తాను, ఎవరినైనా కలుస్తానని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తున్నా. ప్రతి విద్యార్థి లక్ష్యం పెట్టుకుని చదివితే చికాగోలో చదివినా, చీపురుపల్లిలో చదివినా ఒకటేనని అవంతిస్ విద్యా సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. గరివిడి అవంతి కళాశాలలో అవంతిస్ ఉత్సవ్ యాన్యువల్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మనలో ఒక లక్ష్యం ఉంటే చదివే చోటు కేవలం ఒక ప్రాంతం మాత్రమేనని అన్నారు. విద్యార్థులకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో ముందుంటారన్నారు.
ప్రతి ఒక్కరూ ఏదో ఒక నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని, అది చిన్నదైనప్పటికీ భవిష్యత్తులో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు, శ్రీకాకుళం ఆర్టీయూకేటీ డైరెక్టర్ కె బాలాజీ, జేఎన్టీయూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సిహెచ్ బిందు మాదిరి తదితరులు పాల్గొన్నారు. ఈ దేహమే దేవాలయం, ఇందున్న జీవుడు సనాతనుడు, ఈ జీవుడికి సావు. Please utilize your time out of spending 4 years in this college. ఈ యాన్యువల్ డేకి నెక్స్ట్ వచ్చే యాన్యువల్ డేకి మధ్యలో మీరు ఒక స్కిల్ నేర్చుకోమని చెప్పారు. ఏదో ఒకటి మీకు ఇష్టమైనది, ఏదో పని. డిగ్రీ ఆఫ్ లేబర్ లేదు. ఇప్పుడు సార్ ఉన్నారు డిఎస్పీ గారు, ఇప్పుడు వారి కానిస్టేబుల్స్ లేకుండా డిఎస్పీ గారు ఒకళ్ళని చేయగలరా? డిఎస్పీ గారు లేకుండా ఎస్పీ గారు చేయగలరా? వీళ్ళందరూ లేకుండా వాళ్ళు డీసీపీ గారు చేయగలరా? సో కాబట్టి లెవెల్స్ బి డిఫరెంట్. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ లేకపోతే కరెంట్ మన మైకులు మాడగలవా? మాట్లాడలేం కదా. సో కాబట్టి దెర్ ఇస్ నో డిగ్నిటీ ఆఫ్ ద లేబర్. చిన్నదా పెద్దదా అనేది కాదు ఇంపార్టెంట్. అక్కడ మీకు ఏదో ఒక పని వచ్చా రాదా, ఏ పని రాకుండా మాత్రం దయచేసి సోమరబోతుల్లో మాత్రం బతుకొద్దండి. బీటెక్ అయిపోయిన తర్వాత కూడా అమ్మ డబ్బులు, నాన్న డబ్బులు, బైక్లో పెట్రోల్ వేసుకోవడానికి, అమ్మ డబ్బులు లిప్స్టిక్ కొనుక్కోవడానికి అనే రకంగా మీరు దయచేసి బతకొద్దు. బీటెక్ అయిన తర్వాత చిన్నదో పెద్దదో ఏదో ఒకటి మీ కాళ్ళ మీద మీరు నిలబడి మిమ్మల్ని మీరు పోషించుకునే స్థాయిలో ఉంటే చాలు. మీ కుటుంబాన్ని ఉద్ధరించే అవసరంలా, దేశాన్ని ఉద్ధరించే అవసరం అన్నదే నా తాపత్రయం. సో కాబట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఆ అన్ఎంప్లాయ్ యూత్ని ప్రొడ్యూస్ చేసే కార్ఖానాలు కాకుండా ఒక ఎంప్లాయబుల్ యూత్ని ప్రొడ్యూస్ చేసే యూస్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్గా ఉండాలన్నదే మన ఆలోచన. మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు అమర్ ఆంధ్ర యూనివర్సిటీ పొలిటికల్ లేదా లా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటే మంచిదని జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాటల చురకలు పెట్టారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లా కలెక్టర్కు ఇచ్చిన వినతిలో ఏమని ఫిర్యాదు ఇచ్చారని, జీవీఎంసీలో జరుగుతున్న ప్రక్రియ మీద అవగాహన ఉందా అని ప్రశ్నించారు. ఇక్కడ జరుగుతోంది ఎన్నికలు కాదు, అవిశ్వాస తీర్మానం అన్న విషయం కూడా తెలియని వ్యక్తి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారంటే నమ్మశక్యంగా లేదని అన్నారు. వైసీపీ కార్పొరేటర్లకు రక్షణ కావాలని కోరిన సమయంలో వారంతా ఎక్కడున్నారో చెప్పాలన్నారు. క్యాంప్ రాజకీయం మొదలుపెట్టింది వైసీపీ అని, కనీసం బడ్జెట్ సమావేశాలు కూడా రాని వారిని ఎన్నుకున్న ప్రజలు తప్పు చేశామని మాట్లాడుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లే మాటలు మానుకొని గతాన్ని మరవకుండా మసులుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీ కార్పొరేటర్లు ఎవరెవరు మీ దగ్గర ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ డోర్ నెంబర్లు ఉన్నారో మీరు వివరాలు ఇవ్వండి. మా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. పెందుర్తి మండలం చిన్నముసిడివాడ 97వ వార్డు పరిధిలో ఉన్న ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో 166 సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూములు, గెడ్డలు ఆక్రమణలు చేస్తున్న వారిపై స్థానిక కాలనీ ప్రజలు, ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్ కు మరోసారి ఫిర్యాదు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రగతిశీల మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి మండల తహసీల్దారు, జీవీఎంసీ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి నివేదిక ప్రకారం అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తామని ఎంఆర్ఓ చెప్పినట్టు ఆమె తెలిపారు. ప్రగతిశీల మహిళా సంఘం నాయకుల ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాన్ని తొలగించే వరకు అక్కడే నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు ఇందిరా, రూపా, వెంకటలక్ష్మి, పలువురు సంఘ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. డిఫెన్స్ కాలనీలో జరుగుతున్న ఆక్రమణల మీద అది ప్రభుత్వ భూమి సంబంధించిన దాంట్లో కొంతమంది తమ లేఅవుట్లో భాగమని తాము కొనుక్కున్నామని, తమకి గిఫ్ట్గా వచ్చిందని రకరకాల పేర్లతో ప్రభుత్వ స్థలాలంతా కూడా ఆక్రమిస్తూ ఊరు ఉమ్మడికి సంబంధించిన అవకాశాలు లేకుండా చేస్తున్న దాని మీద అక్కడ నిరసన దీక్ష నడుస్తూ ఉన్నాయి. అది సర్వే నిర్వహించాలి. ఇంతకుముందు గతంలో కూడా చూశారు, సమగ్ర సర్వే కూడా ఇంతకుముందు కూడా చేశామన్నారు. ఆ రిపోర్ట్ కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే మేమైతే చూసుకున్నాం, మేము పరిశీలించాం. కానీ ఈ రోజు జీవీఎంసీ వాళ్ళు కూడా అక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా కలిసి చూడాల్సిన అవసరం ఉంది. ఏ భాగం లేఅవుట్ లో ఉంది, ఏ భాగం లేఅవుట్ లో లేదు, ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తాం. కాబట్టి మేము వెంటనే ఈ రోజే మేము జీవీఎంసీ మేము కలిసి ఉమ్మడిగా సర్వే చేసి ఆ సమగ్రంగా అప్పుడు రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఈ రోజు గ్రామస్తులందరి యొక్క సమక్షంలో, సంఘాలందరి యొక్క ప్రజా సంఘాల యొక్క సమక్షంలో ఈ రోజు ఎంఆర్ఓ గారు ఇచ్చిన హామీ అది. ఎంఆర్ఓ గారు ఇప్పుడు వెంటనే పిటిషన్ పెడుతున్నాము. జీవీఎంసీ మేమిద్దరం కలిసి ఉమ్మడిగా సర్వే చేసి సమగ్రంగా రిపోర్ట్ మీకు ఇస్తాము. దాని ప్రకారం చేసిన ఆక్రమణ ఏదైతే వాటిని కూడా తొలగిస్తామని హామీ కూడా చేస్తాం.
నేరరహిత విశాఖ కొరకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంకభ్రత బాగ్చి పిలుపునిచ్చారు. పెందుర్తి మండలం నరవ సమీపంలో ఉన్న విశాఖ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జరిగిన నవ సమాజ నిర్మాణ సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఎట్టి పరిస్థితుల్లోనూ సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలకు దూరంగా ఉండాలని, క్రైమ్ జరగకుండా పోలీసులకు యువత సహకరించాలని పిలుపునిచ్చారు. యువత సహకరించినట్లయితే నేరాలు జరగకుండా, డ్రగ్స్ బారిన పడకుండా విశాఖ నగరాన్ని కాపాడుకోవచ్చని హితవు పలికారు. హెల్త్ ప్రాబ్లమ్స్ చూడండి, మన లాంగ్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. తరచుగా ఫైట్ చేస్తున్నారు, డాడీ రాగి వచ్చి కొడుతున్నారు, మేము భరించలేకపోతున్నాం, నన్ను కొడుతున్నారు, లేకపోతే నేను ఒక మొబైల్ అడిగాను ఇవ్వలేదు, నేను టీవీ చూస్తే నన్ను తిట్టారు, అమ్మ తిట్టారండి, లేకపోతే డాడీ తండ్రి తిట్టారండి. సో డాడీ మమ్మీ మందలించారు, లేకపోతే డిగ్రీ సాధించినా ఎందుకు ఉద్యోగం సాధించలేకపోతున్నామని తింటున్నారు, ప్రతిరోజు మందలిస్తున్నారు, నన్ను భరించలేకపోతున్నాను. ఇది మూడోది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలలకే కార్మిక కర్షక లోకం రోడ్లెక్కి నిరసన గళాన్ని వినిపించాల్సి వస్తుందని తామెన్నడూ అనుకోలేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆఫ్కాజ్ ఉన్న కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు యోచిస్తున్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు విశాఖ దొండపర్తి జంక్షన్ నుండి జీవీఎంసీ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకారులు ర్యాలీలో పాల్గొన్నారు. నిరసనను ఉద్దేశించి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎవ్వరూ చేయలేని దుర్భర పనులు చేస్తున్న మున్సిపల్ కార్మికులను హక్కును చేర్చుకోవాల్సిన ప్రభుత్వం ఇలా కక్ష కట్టినట్లు వ్యవహరించడం అన్యాయమన్నారు. వెంటనే ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్న యోచనను విరమించుకున్నట్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆఫ్కాసులు రద్దు చేయవద్దు, అందులో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దాలి, పర్మనెంట్ చేయాలి అని చెప్పేసి ఇది ప్రధానమైన డిమాండ్. అంతేకాకుండా గత 16 రోజులు సమ్మె సందర్భంగా నీటి సరఫరా కార్మికులకి వేతనాలు పెంచలేదు. అలాగే ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో, బదిలీ వర్కర్స్ ఉన్నారో, అదేవిధంగా క్లాప్ డ్రైవర్లు కానీ, క్లాప్ లోడర్స్ కానీ, ఎకో డ్రైవర్లు కానీ వీళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులుగానే ఉన్నారు. వీళ్ళని ఆఫ్కాస్లో మేము కలపాలని మేము అంటామంటే ఉన్న ఆఫ్కాసులు తీసేయాలని ఈ యొక్క ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఇది కేవలం అభద్రతాభావాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఓ పక్క జనాభా పెరుగుతుంది, పట్టణాలు పెరుగుతున్నాయి, విస్తీర్ణం పెరుగుతుంది. సిబ్బందిని పెంచకుండా ఉన్న సిబ్బందిని తగ్గించడానికి 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ చేసి 62 వరకు ఉన్న దాన్ని ఆ విధంగా రిటైర్మెంట్ బలవంతంగా చేయడం వల్ల ఈ పని ఎవరు చేస్తారు? కాబట్టి సిబ్బందిని పెంచాలి. ఎవరైతే రిటైర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా తీసుకోవాలి. 62 సంవత్సరాలు కొనసాగించాలని మా డిమాండు. అట్లాగే క్రాప్ డ్రైవర్స్కి జీవో ప్రకారంగా 18,500 రూపాయలు ఎకో డ్రైవర్లకి, అలాగే లోటర్స్ కానీ బదిలీ వర్కర్లు కానీ 15,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక కార్మికులు ఇంత త్వరగా రోడ్డెక్కుతారని, నిరసన ప్రదర్శనలకి పూనుకోవాల్సి వస్తుందని మేము ఊహించాల. కానీ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఆశల్ని వమ్ము చేస్తూ కార్మికులు కోరనటువంటి కోరికలు, సమస్యలు తెచ్చిపెట్టి ఈరోజు కార్మికులు నడిబజారులోకి నెడతా ఉంది. ప్రధానంగా ఆప్కాసులో 1,00,000 మంది కార్మికులు ఉన్నారు. మున్సిపల్ కార్మికులు 45,000 మంది. వీరందరినీ ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని మార్చి 6వ తేదీ జరిగినటువంటి మంత్రి మండలిలో నిర్ణయించినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. మేము ఇప్పటికే మంత్రి గారిని కలిసాం, అధికారులను కలిసాం. అయ్యా, ఆప్కాస్ రద్దు చేసి మీరు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తామంటున్నారు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ ఏజెన్సీలు వస్తే జీతభత్యాలకు గ్యారంటీ ఉండదు, ఉద్యోగాలకు గ్యారంటీ ఉండదు, పిఎఫ్ డబ్బులు, ఈఎస్ఐ డబ్బులు అక్రమంగా కాజేస్తారు, పొట్ట మీద కొడతారు. ఈ భయం ఉంది. కాబట్టి ఈ భయాన్ని మీరు నివృత్తి చేయమంటే
ఇంతవరకు ఒక్కరు కూడా మేము ఆప్కాస్ రద్దు చేయట్లేదని చెప్పి ఇంతవరకు ప్రకటన చేయాల. కాబట్టి ఈ ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేసి ముందుకెళ్లే పని అయితే తప్పనిసరిగా తగిన గుణపాఠం చెప్పడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు. మేము అడుగుతుంది ప్రైవేట్ ఏజెన్సీలు కాదు, మాకు కావాల్సింది పర్మనెంట్ కావాలి. మేము ఎవరూ చేయలేనటువంటి పని మేము చేస్తా ఉన్నాం. గతంలో విశాఖ ఉదు తుఫాన్లో మున్సిపల్ కార్మికులు ఏ రకంగా చాకరీ చేశారో ఈ జనానికి తెలుసు. ఇటీవల విజయవాడ వరదల్లో ఎట్లాంటి చాకరీ చేసామో, తిండి పెట్టకపోయినా, నీళ్లు ఇవ్వకపోయినా, వసతులు లేకపోయినా ప్రజలను ఆదుకున్నటువంటి వాళ్ళు మా మున్సిపల్ కార్మికులు. కరోనాలో చూసాం, కరోనాలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, కుటుంబాలు బలి చేశారు. అయినా ప్రజల కోసం పనిచేశాం. అటువంటి మమ్మల్ని నెల నెల జీతాలు వచ్చే పరిస్థితి నుంచి, పిఎఫ్ ఈఎస్ఐ గ్యారంటీ స్థితి నుంచి, ఉద్యోగాలకు భద్రత ఉన్నటువంటి స్థితి నుంచి ఈరోజు అభద్రతలోకి నెడితే చూస్తూ సహించం, తప్పనిసరిగా తిప్పికొడతాం. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించొద్దని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న విశాఖలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 5 జిల్లాల కార్మికులతో కలిసి సదస్సు నిర్వహించున్నామని, అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సదస్సులో తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించనున్నట్లు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్ తెలిపారు. ఎల్లమ్మతోట సిఐటియు కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేపాడ సత్యనారాయణ, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ప్రేమ్ చంద్రశేఖర్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుత్ రంగంలో ప్రైవేటు, కాంట్రాక్టు, పీస్ రేట్ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. పీఆర్సీలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు తీసుకువచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని, వారికి ప్రత్యామ్నాయం చూపించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులందరినీ విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళకి పీఆర్సీలో దారుణమైన మోసం జరిగింది. ఆ మోసాన్ని ఎండగట్టడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే యూనియన్స్ ఏమీ పట్టించుకోకపోవడం వల్ల ఆర్థికంగా చాలా తీవ్రంగా నష్టపోవడం అనేది జరిగింది. కాబట్టి పీఆర్సీలో జరిగినటువంటి మోసాన్ని వెలికితీసి పీఆర్సీ సక్రమంగా అమలు చేయాలి వాళ్ళకి అని చెప్పి, ఆ ఎరియర్స్ అన్ని కూడా చెల్లించాలని చెప్పి ఈ ప్రధాన డిమాండ్గా ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల బతుకులైతే మరీ వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎప్పుడు ఏ వర్కర్ ఏ క్షణంలో చనిపోతాడో అని దినదినగండం నూరేళ్ల ఇసులాగా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని విద్యుత్ కార్మికులు పనిచేస్తున్నారు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా ఏ విధమైన న్యాయము జరగడం లేదు. ఉద్యోగ భద్రత అనేది ఉండటం లేదు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాల్సిన సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నా విద్యుత్ డిపార్ట్మెంట్లో అమలు చేయటం లేదు. గతంలో తెలంగాణ ప్రభుత్వం లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా సంస్థలు విలీనం చేస్తాం అందరినీ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. కానీ ఇప్పటికీ ఏ ఒక్క కార్మికుడిని సంస్థలో విలీనం చేయడం కానీ రెగ్యులర్ చేయడం కానీ చేయటం లేదు. ఆ రకంగా అతి తక్కువ వేతనాలతోటి స్కిల్డ్ బాగా చదువుకున్నటువంటి డిప్లొమాలు, ఇంజనీరింగ్లు, ఐటీఐలు చదువుకున్నటువంటి కార్మికులు కూడా అతి తక్కువ వేతనాలతోటి పనిచేస్తున్నారు. వీళ్ళకి జీతాల్లో కూడా వ్యత్యాసాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వాళ్ళకి పీఆర్సీ ప్రకారం దాదాపు 35,000 నుంచి 40,000 రూపాయల దాకా రావాల్సి ఉంటే ఈ రోజున కేవలం 25,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఎరియర్స్ అనేది చెల్లించకుండా ఒక్కొక్క కార్మికుడికి దాదాపు 1,50,000 రూపాయలు లాస్ అయిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అలాగే పీస్ రేట్ కార్మికులు ఎవరైతే మీటర్ రీడర్లు ఇంటింటికి వెళ్ళి విద్యుత్ మీటర్ రీడింగ్ తీస్తున్నారో ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల వాళ్ళ ఉద్యోగాలన్నీ పోయే ప్రమాదం ఏర్పడుతూ ఉంది. కాబట్టి వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, పని భారాన్ని తగ్గించాలని, పర్మనెంటు, కాంట్రాక్టు ఏవైతే వేకెన్సీలు ఉన్నాయో ఆ వేకెన్సీలు వెంటనే భర్తీ చేయాలని, అలాగే పీఆర్సీని సక్రమంగా అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఇటువంటి అనేక డిమాండ్లతోటి రేపు ఏప్రిల్ 12వ తారీఖున ఏపీఈపీడీసీల పరిధిలో రాష్ట్ర సదస్సు అనేది జరుగుతుంది. ఈ సదస్సులో భవిష్యత్తులో ఈ విద్యుత్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద కార్యాచరణ రూపొందించి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పేసి నిర్ణయం చేయబోతున్నాం. విద్యుత్ రంగం ప్రైవేటీకరణ ఆపాలని మరియు పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్లో ఆల్రెడీ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా రేపు 12వ తేదీని ఈపీడీసీఎల్ ఉమ్మడి 5 జిల్లాల్లో భాగంగా ఈపీడీసీఎల్ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులైతే వారి బాధలు వర్ణనాతీతం. మరి ఒకే సంస్థలో ఒకే పని చేస్తున్న కార్మికులకు జీతాల్లో విపరీతమైన వ్యత్యాసం ఉంది. మరి దాన్ని సరిచేయాలని, అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయీస్కి అయితే విపరీతమైన వర్క్ లోడ్ పెరిగిపోయింది.
వర్క్ నార్మ్స్ ప్రకారంగా పోస్టులు అయితే శాంక్షన్ ఇవ్వట్లేదు. ఉన్న ఉద్యోగులతోటి ఆ పని చేయించుకొని విపరీతమైన ప్రెజర్తో కార్మికులు చాలా తీవ్రమైన ఉద్యోగస్తులు ఆవేదనకు గురవుతున్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కార్యాచరణ రూపొందించడం కోసం రేపు 12వ తేదీని సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒరిస్సా నుండి నాసిక్కు తరలిస్తున్న 180 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పెందుర్తి వెస్ట్ ఏసీపీ ఏబి పృథ్వీ తేజ తెలిపిన వివరాల ప్రకారం పెందుర్తి రాజయ్యపేట సమీపంలో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు పెందుర్తి సిఐ టాస్క్ ఫోర్స్ సిబ్బందితో దాడులు చేపట్టినట్టు తెలిపారు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణాలో 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, మరొక 2 పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. 2 ద్విచక్ర వాహనాలు పైలట్గా వెనుక మినీ వ్యాన్లో గంజాయిని తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమ రవాణాలో 10,000 రూపాయల నగదు, మినీ వ్యాన్, 2 మోటార్ సైకిళ్లు, 180 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. పెందుర్తి జ్యూరిస్డిక్షన్లో 180 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 180 కేజీల గంజాయి, మొత్తం 3 కేజీల ప్యాకెట్లు 32, అలాగే 2 కేజీల ప్యాకెట్లు 42 ఒక టెంపో ట్రావెలర్లో పట్టుకోవడం జరిగింది. దీని విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని అనుకుంటున్నాం. దీంట్లో ప్రధాన ముద్దాయిలు మొత్తం 7 అండి. ఇందులో 5 మేము పట్టుకోవడం జరిగింది. మిగతా 2 దావుద్ ఖాన్ అనే అతను ఒరిస్సాలోను, అలాగే శ్రీనివాస్ వాగ్ అనే అతను మహారాష్ట్రలోనూ ఉంటున్నారని తెలిసింది. వీళ్ళను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో ఈ టెంపో ట్రావెలర్లో 2 ప్రయాణిస్తున్నారు. అజయ్ శ్యామ్ చావన్, సన్ ఆఫ్ శ్యామ్ చావన్, 26 సంవత్సరాల ఏజు. ఇతను మహారాష్ట్ర చెందిన నాసిక్ వాసిగా తెలుస్తుంది. ఇతనే ఈ టెంపోని డ్రైవింగ్ చేస్తున్నాడు. అలాగే అంకిత్ జోషి అనే అతను కూడా ఆ టెంపోలో ట్రావెల్ చేస్తున్నాడు. ఇతను కూడా మహారాష్ట్ర వాసే. ఈ టెంపో ముందు వెళ్తుంటే దీనికి పైలట్గా ముందు 2 బైక్ మీద వెళ్తున్నారండి, వెనకాల 2 వస్తున్నారు. అంటే పోలీసుల నుంచి సేఫ్గా ఉండాలని. ఈ ముందు వెళ్తున్న 2 పేర్లు ఈ దావుద్ ఖాన్ అండ్ ప్రేమ్ కుమార్. వీళ్ళిద్దరూ ముందు బండి మీద వెళ్తున్నారు 2 వీలర్ మీద. వెనకాల ఈ బిసోయి సహదేవ్ అండ్ కొర్ర సన్యాసిరావు వీళ్ళిద్దరూ వెనక బండి మీద వస్తున్నారు. ఈ బిసోయి సహదేవ్ అనే అతను మన ఆంధ్రాకు చెందిన అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ చెందిన అతను. అలాగే కొర్ర సన్యాసిరావు అనే అతను ముంచింగిపట్టు వాసి, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్. ఈ ఆపరేషన్ వివరాల్లోకి వెళ్తే పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎస్హెచ్ఓ సతీష్ గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. సుమారు నగదు ఈ గంజాయితో పాటుగా 10,000 క్యాష్, అలాగే 2 ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్స్ అండ్ ఒక మినీ టెంపో ట్రావెలర్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత సుడిగాలి పర్యటన చేశారు. పాయకరావుపేట మండలం అరెట్లకోట గ్రామంలో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం హోంమంత్రి పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. అరెట్లకోట గ్రామంలో పింఛన్ల పంపిణీ చేసిన తర్వాత జాతీయ గ్రామీణోపాధి హామీ పథకం కింద 20 లక్షల రూపాయల నిధులతో అరెట్లకోటలో నిర్మించిన సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు. గ్రామంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్ ప్లాంట్ను కూడా ఆమె ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పాయకరావుపేట పట్టణం శీలానగర్లో 20 లక్షలు, పీర్ల పంజా వీధిలో 6 లక్షలు, దేవీనగర్లో 30 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. బృందావనం కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. రోడ్లు అదేవిధంగా ఈ రోజు పాయకరావుపేట మండలంలో పాయకరావుపేట టౌన్ లోని దగ్గర 40 లక్షల రోడ్లు ఇవన్నీ కూడా వేస్తున్నాం. ఇంకా చాలా రోడ్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. వీటితో పాటు లింగాల కాలనీలోని కూడా ఒక డ్రైన్ కి దగ్గర 1 కోటి రూపాయలు ఈ రోజు వెచ్చించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు అభివృద్ధి సంక్షేమం 2 ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఈ రోజు గ్రామంలోకి వెళ్లేసరికి చాలా మంది లేడీస్ కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఏదైతే ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీసం మిషన్ కి సంబంధించి కుట్టు మిషన్లకి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ కూడా లేకపోవడం వాళ్ళు నిజంగా చాలా బాధపడి ఈ రోజు మళ్ళా పెడుతున్నందుకు దానికి గురించి కూడా వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం అయింది. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం ట్రాఫిక్ విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్ముఖరావు తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చారు. వేసవి సెలవులు రావడంతో తమ పిల్లలకు గారాబం అనే పేరుతో వాహనాలు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుకు ముల్లబాట వేయొద్దని హితవు పలికారు.
అవసరమైతే ఇతర సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలతో ప్రోత్సహించాలే తప్ప రోడ్లు ప్రమాదాలకు గురయ్యే విధంగా వాహనాలు ఇచ్చి ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రుల బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. పిల్లలు ఈ వేసవి సెలవుల సందర్భంగా ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇంటికి రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా వాళ్ళు మైనర్ అవ్వడం వల్ల వాళ్ళు ఈ యొక్క 2 వీలర్స్ తీసి డ్రైవింగ్ చేయడం అనేటటువంటి ఆనవాయితీ ఉంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ గమనించగలరు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బైక్ ఇచ్చి వాళ్ళ ప్రాణాల మీద తీసుకురావద్దు. అదేవిధంగా మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల మైనర్లో ఏదైనా యాక్సిడెంట్స్ చేస్తే వాళ్ళే కాకుండా వాళ్ళకి ఎవరైతే బండి ఇచ్చారో బండి గల ఓనర్ కూడా ముద్దాయిగా పరిణామపడతారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ పిల్లల్ని ఇక ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేయండి. అంతేగాని ఈ యొక్క మైనర్లకి బళ్ళు ఇచ్చి 2 వీలర్స్ ఇచ్చి ఎటువంటి ప్రమాదాలు బాధపడకుండా చూడవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. ఈ విషయాన్ని అందరూ గమనిస్తారని కోరుకుంటున్నాము. గాజువాక 75వ వార్డు పెదగంట్యాడ ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తిప్పల చిన్నప్పారావు కమ్యూనిటీ హాల్లో తిప్పల చిన్నప్పారావు 5వ వర్ధంతి సందర్భంగా తన కుమారుడు తిప్పల నితీష్ రెడ్డి అధ్యక్షతలో నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమానికి గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, వైసీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిప్పల చిన్న అప్పారావు గాజువాక పెదగంట్యాడ వర్తక సంఘం అధ్యక్షులుగా ఉండి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. గాజువాక వర్తక సంఘానికి చిన్న అప్పారావు అండగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. కార్యక్రమంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, వంశీరెడ్డి, సంఘం ప్రతినిధులు, కళాశీలు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఆయన చాలా కష్టపడి ఆఫీసర్స్ అందరినీ కూడా ప్రతిసారి వాళ్ళు గుర్తు చేస్తూ మరి పనులు చేయడం విషయంలో మాత్రం తిప్పల చిన్నప్పారావు గారు మరి ఈ ప్రాంతంలో ఆయనకు మించినటువంటి నాయకులు లేరు. ఏ ప్రాబ్లం వచ్చినా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల సహకారం కూడా తీసుకుంటూ ప్రాబ్లం సాల్వ్ చేయడం మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. అలాగే పక్కనే ఉన్నటువంటి గాజువాక వర్తక సంఘానికి కూడా అతను పెట్టింది లగాయితూ అతను ప్రమాదించే వరకు కూడా అతనే వర్తక సంఘ అధ్యక్షుడిగా ఉన్నాడు. కళాశాల సంఘ అధ్యక్షుడు కూడా ఆయన వర్తకులకి కళా సంఘ అధ్యక్షుడిగా ఉండడం, అలాగే కళాశాలకి వర్తక అధ్యక్షుడిగా ఉండడం అంటే చాలా అరుదు. ఎప్పుడు డీవియేషన్ ఉంటుంటుంది. అది ఏమీ లేకుండా నడిపాడు. అది చిన్నపారకే సాధ్యపడ్డది, ఎవరు సాధ్యం కాదు. జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే పింఛన్లంతే అంటూ ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తకు వైసీపీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి రోజా స్పందిస్తూ మీడియా ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వం హామీలను పక్కన పెట్టి అమలు చేస్తున్న ఒక్క పింఛన్ పథకాన్నే గత 10 నెలలుగా డప్పు కొట్టుకుంటున్నారని ఆమె తనదైన శైలిలో మాటల చురకలు పెట్టారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 63,59,000 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. అంటే 3 లక్షల మంది పెన్షన్లని ఏ విధంగా తొలగించారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక్క పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు, సూపర్ 6 కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న వాటిని. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమాలన్నిటికీ కూడా సమానం అని చెప్పటం అనేది జనాల్ని ఏప్రిల్ ఫూల్ చేయటం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం కోసం కేటాయించింది దాదాపుగా 2,72,000 కోట్ల రూపాయలని ఈరోజు డీబీటీ నాన్ డీబీటీ కింద ఇవ్వడం జరిగింది. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు కేవలం 1,000 రూపాయలు పెన్షన్ పెంచేసి దానితో సమానం అని చెప్పుకోవడం చూస్తుంటే ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేయడానికి ఈయన సంసిద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఇది ఒక్క పెన్షన్ విషయంలోనే కాదు, రోజు జనాల్ని ఫూల్స్ని చేయటమే పనిగా పెట్టుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో రావటం ముందు సూపర్ 6 అమలు చేస్తాను అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేశారో మనం అందరం కూడా కల్లారా చూస్తున్నాం. అంతేకాకుండా
గత ఏడాది వాలంటీర్స్కి ఈ ఉగాది రోజు 10,000 రూపాయలు జీతం పెంచి ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళని ఎలా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం. అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి నమ్మించి ఈరోజు వాళ్ళందరినీ ఎలా ఫూల్స్ చేశారో మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. యువతకి ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకి, లేదా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈరోజు వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఉద్యోగం ఇవ్వకుండా ఎలా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం. అంతకన్నా ముఖ్యమైనది అమ్మఒడి. ప్రతి మహిళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అని ఏ విధంగా అరిచి చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోకి వచ్చాక గత ఏడాది అమ్మఒడి ఇవ్వలేదు, ఈ ఏడాది ఇంతవరకు 1 రూపాయి ఇవ్వకుండా ఆ పిల్లల తల్లులని ఏ విధంగా ఫూల్స్ చేసి రోడ్డు మీదకి వదిలేశారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి తాము అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఫ్రీ బస్ ఇచ్చి తిరుపతి, కాళహస్తి, విజయవాడ, శ్రీశైలం, అన్నవరం ఇలా అన్నీ కూడా ఫ్రీగా తిరగచ్చు, ఎవరైనా టికెట్ అడిగితే నా వీడియో చూపించండి అని గొప్పగా చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఫ్రీ బస్ ఇవ్వకుండా మహిళల్ని ఎలా ఫోర్స్ చేస్తున్నారో అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కనిగిరి ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం. రిలయన్స్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్ బయోగ్యాస్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. రోడ్డెక్కిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు. ఆఫ్కాస్ ని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగిస్తే సహించమంటూ నిరసన ప్రదర్శన. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి రోజా. అమలు చేసిన ఒక్క హామీనే తిప్పి తిప్పి చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.